ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారు సిల్వర్ స్క్రీన్ హీరోయే కాదు, పేద బడుగు బలహీన వర్గాలకి హీరో. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి రోటీ కపడా और మకాన్, కూడు గుడ్డ నీడ అనే ఒక మానవులందరికీ అది హక్కు, హ్యూమన్ డిగ్నిటీ, మనిషి జన్మ తీసుకున్న దానికి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్క మనిషికి కనీస వసతులు ఏర్పాటు చేయాలనేది. అందులో భాగంగానే ఆ రోజుల్లో తాటాకు ఇల్లులు ఉండేదాన్ని అన్నీ పక్కా ఇల్లులు చేసిన మహనీయుడు. బియ్యం 2 రూపాయలకి బియ్యం మనందరికీ తెలుసు. ఈరోజు కానీ ఆయన తెచ్చిన ఆ సంస్కృతిని ఎవరు వచ్చినా కానీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఈరోజు ముందు వచ్చారంటే దానికి పునాది ఎన్టీ రామారావు గారు. ఈ తెలుగుదేశం పార్టీ ఒక పటిష్టమైన పునాది కలిగిన పార్టీ, ఏ కులానికో మతానికో సంబంధించిన పార్టీ కాదు. పేదలు బడుగు బలహీన వర్గాల యొక్క కష్టం ఉండే పార్టీ ఇది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి నిన్ననే ప్రజలందరికీ పెద్ద పండగ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకో 3 నెలల తర్వాత పెద్ద పండగ రాబోతుంది. అదే ఎన్టీ రామారావు గారి ఆశయాలు నెరవేరబోయే ప్రభుత్వం రాబోతుంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజలందరి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి నిండుగా మీరు ఇవ్వాలని ఈరోజు కోరుకుంటూ, నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి PRP చికిత్స. సాగర్ హాస్పిటల్. డాక్టర్ పి ప్రీతం, కన్సల్టెంట్, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్. మా ప్రత్యేకతలు: మోకాలు, భుజం, కీళ్ళ నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ. ఆపరేషన్ లేకుండా వెన్నెముక, నడుము నొప్పుల చికిత్స. దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స. థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్స. మా ప్రత్యేకతలు: డే కేర్ ప్రొసీజర్, అడ్మిషన్ అవసరం లేదు, ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్, అదే రోజు డిశ్చార్జ్. సంప్రదించండి. సాగర్ హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. వారికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం, ఒక సాధారణ కుటుంబంలో. తర్వాత ఆయన చదువంతా కృష్ణా జిల్లాలో కంప్లీట్ చేయటం. ఆ తర్వాత వారు సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యి వెంటనే దాన్ని రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన కాలేజీలో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేది. దాంతో రిజైన్ చేసి ఆయన ఒక చిన్న పోలీసు కానిస్టేబుల్ వేషంతో మొదలుపెట్టి ఆ తర్వాత దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. 1, 2 కాదు, 3. తెలుగే కాదు, తమిళ్, హిందీలో కూడా 3 భాషల్లో నటించిన వ్యక్తి. అంతేకాకుండా అన్ని రకాల వేషాలు, ఒకటనేది కాదు. ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా రాజకీయ రంగంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో మీకు అందరూ తెలుసు. 60 ఏట రాజకీయ రంగంలో ఎంటర్ కావటం. ఎంటర్ అయింది కూడా ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాటిలన్నింటినీ అధిగమించాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలో ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే, లేదా మినిస్టర్ కావాలన్నా, సీఎం కావాలన్నా సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్, ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరైతే వచ్చేదో వాళ్ళే మాత్రమే రాజకీయాల్లో ఉండేవాళ్ళు.
అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కోసంగా ఆయన రాజకీయాల్లోకి రావటం, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది.